సో అందుకే వాళ్ళు తగ్గినప్పుడు అప్పుడే కొనేసుకోవాలి. తర్వాత అని ఆలోచిస్తే తర్వాత రేట్లు పెరుగుతాయి, అప్పుడు చేసేది ఏం లేదు. 150 అప్పుడు కొనలేదు, 300 అప్పుడు కొనలేదు, 650 ఇప్పుడు కొన్నాం. సో తర్వాత 650 పోయి 1000 అవుద్ది, అప్పుడు కూడా కొన్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనసారా మీమతో. ప్రాబబ్లీ మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి మధు తెగ ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేస్తుంది ఏంటి అని చెప్పి. సో ఏం చూస్తున్నానంటే నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఆ ఐడియాని ఎంతమంది ఇంప్లిమెంట్ చేశారు ఏంటి యూట్యూబ్లో రీసెంట్గా ఏమైనా ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. సో 500 రూపీస్ ఛాలెంజ్ చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో 500 రూపీస్ ఛాలెంజ్ ఎప్పుడు చేశారు, ఎవరెవరు చేశారు అని చెప్పేసి నేను యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను అనమాట. సో చూస్తుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ నార్త్ ఇండియన్స్ ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఛాలెంజెస్ 500 రూపీస్లో ఫుడ్ ఛాలెంజెస్ ఉన్నాయి. అండ్ సరోజినీ నగర్ హాల్స్ ఉన్నాయన్నమాట 500 రూపీస్ ఛాలెంజ్లో. సో అది కూడా 3 years బ్యాక్. సో రీసెంట్ టైమ్స్లో అయితే ఏమీ లేవు. సో ఐ థింక్ ఇట్స్ గుడ్ మళ్ళీ ఒకసారి ఆఫ్టర్ కరోనా ఎఫెక్ట్తో 500 రూపీస్లో ఛాలెంజ్ చేయడం అంటే ఇట్స్ అ బిగ్ థింగ్ అని అనుకుంటున్నాను. అయితే 500 రూపీస్లో మనము అవుట్ఫిట్ కంప్లీట్గా పర్చేస్ చేయాలన్నమాట. సో నేను శిల్పారామం వెళ్ళి అక్కడ కంప్లీట్ అవుట్ఫిట్ మొత్తం కూడా పర్చేస్ చేయాలనుకుంటున్నాను. సో మన 500 రూపీస్ ఛాలెంజ్లో ఏవేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే డ్రెస్, యాక్సెసరీస్ అండ్ ఫుట్వేర్. సో ఈ 3 ఇంక్లూడ్ అవుతాయి. సో ఈ 3 కూడా నేను 500 రూపీస్లోనే కొనాలి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు శిల్పారామం. సో బేసిక్గా నేను ఇక్కడ ఏటీఎం పనిచేస్తుంది కదా అని డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాను. బట్ ఇక్కడ ఏటీఎంలో నా కార్డ్ పనిచేయలేదు, ప్రాబ్లం ఏంటో తెలీదు. బట్ నేను ఇక్కడ పార్కింగ్లో ఉన్న మన దయ్యాలు దగ్గర నుంచి చేంజ్ తీసుకున్నాను అనమాట. 600 అంటే 500 మన ఛాలెంజ్. బట్ 100 రూపీస్ ఇక్కడ టికెట్స్కి వాటికి కావాల్సి వస్తుంది కాబట్టి 600 తీసుకున్నాను. అది సంగతి. సో గైస్, శిల్పారామంకి వచ్చేసాను. ఇంతకుముందు టికెట్ 30 రూపీస్ ఉండేది. ఎన్నిసార్లు వచ్చేదని అంటే ఆ తర్వాత గ్రాడ్యువల్గా 50కి అయింది. ఇప్పుడు 50 నుంచి 60కి అయింది. లవ్లీ గాగ్రాస్. నాకు ఇవంటే అసలు గీతాంజలి సినిమా వచ్చినప్పుడు అంత బాగా అనిపించదు. హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే ఎంత అబ్సెషన్ అంటే ఎప్పటికీ పోదనుకుంటా. పిచ్చి హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే ఎంత బాగున్నాయి చూడండి. అసలు దిస్ ఇస్ ద క్యూటెస్ట్ థింగ్. ये क्या है भैया? इसमें क्या लगा सकते हैं? अच्छा, ये कितने का है? ये सेट है 10 पीस का सेट. 10 पीस का सेट. ओके, 10 पीस का सेट रहता है. ये एक सेट है, ये एक सेट. अच्छा, ओके. 10 पीस ये 10 और पूरा ये वाला 10. ये पूरा 10. ये पूरा 10. ये पूरा 10. ओके. ये कितने का? ये सेट है 650 का सेट. ये छोटा वाला? ये भी 10. ये भी 10. अच्छा, ओके. डबल చూసారా ఎంత బాగున్నాయో. नया डिजाइन है. बहुत अच्छा है. అవుట్ఫిట్ ఏం కొనాలి అన్నది ఏమైనా డిసైడ్ అయితే నాకు ఈజీ అయిపోతుంది సెలెక్ట్ చేసుకోవడానికి. ప్రాబబ్లీ ఏదైనా ఫ్రాక్ లాంటిది కఫ్తాన్ కైండ్ తీసుకుంటే
బికాస్ ఒక 200లో నేను ఒక అవుట్ఫిట్ కొంటే నెక్స్ట్ 300లో చెప్పల్స్ అండ్ యాక్సెసరీస్ని మేనేజ్ చేయొచ్చు. దట్స్ హౌ ఐఎమ్ ప్లానింగ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ये देखिए बेटा। ये 650 का है. हाँ देखो ये कलर है इसका। अच्छा इसमें पिंक है. आप ज़्यादा बोल रहे भैया. ये बेटे पूरे वर्क के पीस आएंगे 850 950 ऐसे पीस होते हैं. देखो ब्लैक भी मिल जाता है इसमें. సో బేసిక్గా ఇట్ సైడ్ కొన్ని షాప్స్ ఎక్కువ ఉన్నాయి వెస్టర్న్వి. లెట్స్ ట్రై దేర్. ఇంకా ఈ వులెన్ ఫ్రాక్స్ బాగున్నాయి. భయ్యా ये कितने का है? 1150 में 1150. సో బేసిక్గా రేట్లన్నీ కూడా ఇలా ఉన్నాయి. మనకి 200-300లో టాప్ వస్తుందా లేదా అనేది డౌట్ఫుల్. బట్ లెట్స్ సీ. నాకు చాలా డౌట్ఫుల్గా ఉంది ఎందుకంటే అందరూ స్టార్టింగ్ చెప్పడమే 600-900 అంటున్నారు. ఈవిన్ బాగా సతాయించి ఒక కుర్తీ తీసుకున్నా. బట్ యా నైస్ కుర్తీ. ये वाला कौन सा क्लॉथ में? कॉटन है. కాటన్ ఖాదీ కాటన్. సో ఖాదీ కాటన్లో యాక్చువల్లీ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. ఐ షో చంపల్లి ప్యాటర్న్ ఫ్రాక్స్ చాలా నచ్చాయి. చాలా బాగున్నాయి. అండ్ ఇవి నీ లెంత్ ఫ్రాక్స్. ఇది వచ్చేసి మంగళగిరినా? మంగళగిరి. ప్యాటర్న్ అయితే చాలా ఉన్నాయి. ట్రై చేయండి ఎవరికన్నా కావాలి అంటే కనుక. నీ లెంత్ ఫ్రాక్స్ అనమాట. పిచ్చి కూల్ ఉంటుంది. ట్రై చేస్తే యూనో స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఇవి అరౌండ్ 450 చెప్తున్నారు. 450నా 550. సో 550 చెప్తున్నారు. యా ట్రై చేయండి ఎవరికైనా నచ్చితే. సో 500లో 300 పెట్టి ఒక టాప్ తీసుకున్నాను. ఇంకా మనకి యాక్సెసరీస్ అండ్ చెప్పులు కావాలి. ఇంకా 200 మిగిలింది. 200లో ఎంతవరకు అవుతుందో చాలా డౌట్ఫుల్గా ఉంది. యా అగైన్ ఇట్స్ అ ఛాలెంజ్. 200లో మనం ఫినిష్ చేయాల్సిందే. లెట్స్ సీ. ఒకసారి పెట్టుకుని చూసుకోవచ్చు అన్నారు. అందుకని ఒకసారి పెట్టుకుని చూసుకొని తీసుకుంటే బెటర్ కదా. అందుకని నేను ట్రైయింగ్. రెండు బాగున్నాయి. బట్ వన్ కలర్ డిసైడ్ వన్. సో ఫైనల్లీ గాట్ మై ఇయర్ రింగ్స్ ఫర్ 50 రూపీస్. సో టోటల్ ఓవరాల్గా మన కుర్తీ 300 అండ్ ఇది 50 for 350 అని ఇంకా 150 బ్యాలెన్స్ ఉంది. 150 తోటి మనం చెప్పులు కొనేసుకుంటే ఈ ఛాలెంజ్ అనేది ఇలా అయినట్టు. भैया इसमें साइज है
नहीं है दोनों साइज एक ही साइज है भैया नहीं वो बड़ा है ब्लैक कलर ब्लैक वाला बड़ा है क्या ये कलर पे एक नंबर की पीस अभी था सेल हो गया అబ్బా నా బండు కళ్ళకి అసలే అంత ఈజీగా బాగా ఇప్పుడు साइज है मैडम साइज तो एग्जैक्ट है बट शेड तो वो अच्छा है इसलिए जो नहीं कर सकते कितने का है भैया? ये तो ठीक है। हाँ कितना 180 या देने का प्राइस बताओ भैया मेरे पास बजट नहीं है शॉप में परमिट कम से कम ठीक है 150 लगा दो इसमें साइज नहीं है इसीलिए ये ले रहा हूँ हाँ ये वाला इसमें साइज नहीं है ना ये थोड़ा प्राइस बराबर ही है एडजस्ट बट थोड़ा टाइट ही कंफर्ट नहीं है इसमें ये वाला दे दो ब्लैक मेरे को पसंद नहीं है इसलिए ये दे दो नहीं 150 भैया 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 प्लीज भैया मैं करवा दी नहीं भैया 150 चार है कस्टमर थैंक यू भैया 150 लाइव चल रहा है क्या हाँ लाइव नहीं ये यूट्यूब चैनल पे आ जाता अरे क्या मैडम थैंक यू सो मच भैया आपका शॉप मनसारा मी मधु तेलुगु चैनल है पूरे घर में देखते हैं वो मेरे हाँ आपका शॉप नंबर क्या है भैया 222 शॉप भैया अच्छा भैया సో ఫైనల్లీ 150కి మన షాపింగ్ ఖతం అయిపోయింది यूट्यूब पे जा रहा ना क्योंकि बड़ा के तो అంటే నేను కొనుక్కున్న 150 రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ అంటే డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ ప్రైస్ అన్నమాట సో అది థ్యాంక్ యూ సో మచ్ భయ్యా సక్సెస్ఫుల్గా 500 రూపీస్ ఛాలెంజ్ కంప్లీట్ చేశాను సో నేను ఇది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన విషయం ఏంటంటే నేను 500 రూపీస్ ఛాలెంజ్ అనుకున్నప్పుడు 501 రూపీ ఖర్చు అంటే ఇంకొక 1 రూపీ ఖర్చు పెట్టినా కూడా ఇట్స్ అ ఫెయిల్ ఛాలెంజ్ అని చెప్పి మెన్షన్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అండ్ 500 లోపు ఖర్చు అయితే ఇట్స్ ఫైన్ అది కన్సిడర్ సక్సెస్ ఛాలెంజ్ అవుతుంది సో నేను 500 రూపీస్ అనుకున్నాను ఎగ్జాక్ట్గా 500 కంటే తక్కువ కాదు 500కి ఒక్క రూపాయి కూడా ఎక్కువ కాదు 500 ఈజ్ ఎగ్జాక్ట్లీ 500 ఛాలెంజ్ ఈరోజు నేను ఫినిష్ చేశాను ఐఎమ్ ప్రిటీ హ్యాపీ సో ఒక మంచి కాఫీ తాగేసి ఇప్పుడు మీకు ఏం కొన్నానో చూపిస్తాను అనమాట లెట్స్ హ్యావ్ సమ్ కాఫీ ఇది నేను తీసుకున్న కప్ బ్యూటిఫుల్ కప్ కదా శిల్పారామంలో 500 రూపీస్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది ఇది ఇప్పుడు మీకు చూపించేస్తాను మన 500 రూపీస్ దీంట్లోనే ఉన్నాయి చిన్న బ్యాగ్లోనే సో యా ఏమేమి కొన్నాను అని చెప్పి చూపించేస్తాను సో యాక్చువల్గా అయితే నాకు ఒక ఫ్రాక్ నచ్చింది బట్ ఇట్స్ లైక్ 400 ఉంది 500లో 400 పెట్టి నేను ఫ్రాక్కి కొనేస్తే ఇంకా 100 పెట్టి ఏం కొనాలి అన్న దాంతో నేను ఐ వెంట్ ఫర్ కుర్తీ అనమాట సో దిస్ ఇస్ అ కాటన్ ఖాదీ కుర్తీ సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ ఐఎమ్ మోస్ట్లీ కాటన్ పర్సన్ అసలు కాటన్ అంటే పిచ్చి నాకు కాటన్ కుర్తీస్ అన్నా కాటన్ ఫ్రాక్స్ అన్నా కాటన్ శారీస్ అన్నా ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యూ విల్ బి నోయింగ్ మీ అనమాట సో మోస్ట్ ఆఫ్ మై సారీస్ కలెక్షన్ లైక్ కాటన్ జోన్లో ఉంటాయి ఇదో జూట్ అయినా లేకపోతే లెనిన్ అయినా లేకపోతే మల్మల్ కాటన్ అయినా ఇలాంటివంటే నాకు చాలా ఇష్టం సో దిస్ ఇస్ అ ఖాదీ కాటన్ కుర్తీ అనమాట బేజ్ బ్యాక్గ్రౌండ్ మీద దీని మీద ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చాయి సో దిస్ ఇస్ ద కుర్తీ సో ఇది నేను వేసుకుని కూడా స్టైలింగ్ చేసి చూపిస్తాను తర్వాత ఐ మీన్ నెక్స్ట్ క్లిప్పింగ్లో నేను పెడతాను అండ్ దిస్ ఇస్ ద కుర్తీ అండ్ దీని మీదకి నేను తీసుకున్న
తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి మిర్రర్ ఇయర్ రింగ్స్ అనమాట. ప్రాబబ్లీ మీ అందరికి తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ అయ్యాయి. సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. అండ్ లాస్ట్లీ చెప్పులు, ఫుట్వేర్ అనమాట. సో నేను తీసుకున్న ఫుట్వేర్ ఇది. సో నాకు న్యూట్రల్స్ అంటేనే ఎక్కువ ఇష్టము. సో బేసిక్ కలర్స్ వచ్చేసి దేని మీదకైనా ఈజీగా క్యారీ చేసేయచ్చు, సెట్ అయిపోతాయి. సో బేజ్ కానీ బ్రౌన్స్ అండ్ బ్లాక్స్, సో దీస్ కైండ్ ఆఫ్ ఇవన్నీ కూడా అన్నిటి మీదకి సూట్ అవుతాయి. సో ఐ మోస్ట్లీ ప్రిఫర్ న్యూట్రల్స్ అనమాట. అండ్ ఎప్పుడన్నా ఒక పాపప్ కలర్ 1 or 2 pairs ఉంటే ఇట్స్ లైక్ అప్పుడప్పుడు ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయడానికి బాగుంటుంది. బట్ ఇన్ జనరల్గా ఇవి నేను పిక్ చేసిన బేజ్ కలర్ ఫుట్వేర్. సో టోటల్గా ఈ కుర్తీ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ ఈ ఫుట్వేర్ వేసుకొని నేను స్టైలింగ్ చేసి చూపిస్తాను, చూసండి. అండ్ ఇది మన 500 రూపీస్ ఛాలెంజ్ అనమాట. సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం. కుర్తీ 300, ఇయర్ రింగ్స్ 50 రూపీస్ అండ్ చెప్పలు వచ్చేసి 150 అనమాట. సో దీంతో మనం ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. సో గైస్, ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. అండ్ నచ్చినట్టయితే ప్లీజ్ డెఫినెట్గా లైక్ చేయండి, సో దట్ మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ డెఫినెట్గా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ని సబ్స్క్రైబింగ్ ద్వారా అందిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఈ ఛాలెంజ్ నచ్చినట్టయితే ఇంకేమైనా నేను ట్రై చేయాలి అని మీరు అనుకుంటుంటే డెఫినెట్గా కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. ఐ లవ్ యూ guys so much. And take care, stay home, stay safe. Bye bye.